అందరికీ నమస్కారం అండి. రేపు కార్తీక పంచమి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజు కనుక తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. కలియుగ దైవం శ్రీనివాసుని హృదయేశ్వరిగా శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వతంత్ర లక్ష్మిగా పూజలందుకుంటూ ఉన్నారు. తన పతి అయిన శ్రీవారి తరహాలోనే నిత్య వార పక్ష మాస వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా బాసిల్లుతూ ఉంది. అమ్మవారి ఆలయంలో 2 ఉపాలయాలున్నాయి. ఒకటి శ్రీ కృష్ణ బలరామ ఆలయం, రెండవది శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం. ఎంతో విశిష్టకరమైన ఈ కార్తీక పంచమి రోజున అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. పద్మపురాణం, వెంకటాచల మహత్యం, వరాహ పురాణం, స్కాంద పురాణాల్లోనూ అమ్మవారి ఆవిర్భావ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. తాను నివాసం ఉండే విష్ణు వక్షస్థలంపై భృగు మహర్షి తన్నినా విష్ణువు అతన్ని క్షమించాడని జీర్ణించుకోలేక శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. అలా శ్రీ మహాలక్ష్మి ముందుగా కొల్హాపురం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకుంటుంది. లక్ష్మీ విరహితుడైన స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుంటారు. ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించదు. ఆ సమయంలోనే స్వర్ణముఖి నదీ తీరంలో కొలను తవ్వి అందులో తామర పువ్వులు వేసి 12 సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షిస్తుందని ఆకాశవాణి పలుకుతుంది. దీంతో స్వామివారు ఇప్పుడున్న పుష్కరిణినే కుంతాయుధంతో తవ్వి బంగారు తామర పువ్వులను వేసి తామర పుష్పాలు విచ్చుకోవడానికి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి 12 ఏళ్లు తపస్సు ఆచరించాడు. స్వామివారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసం ఉత్తరాషాఢ నక్షత్రం పంచమి తిథి నాడు శుక్రవారం రోజున బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది. పద్మం నుంచి ఆవిర్భవించడంతో పద్మావతి దేవి అయింది. శ్రీనివాసుని హృదయేశ్వరిగా ఉంటూ సుఖమహర్షి ప్రార్థన మేరకు శ్రీ పద్మావతి అమ్మవారు పద్మాసనంపై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. గ్రామం ఏర్పడక ముందే పద్మావతి అమ్మవారు వెలయడంతో స్వతంత్ర లక్ష్మిగా అయింది. అమ్మవారు వెలసిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాల కోసం సుఖమహర్షి అగ్రహారాన్ని నిర్మించి 100 వైష్ణవ కుటుంబాలకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. సుఖమహర్షి పేరుతో అప్పట్లో తిరుసుకనూరుగా పిలిచేవారు. అదే కాలానుగానంగా తిరుచానూరుగా మార్పు చెందిందని, స్వతంత్ర లక్ష్మి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య వార పక్ష మాస వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ వైష్ణవ ఆలయాల్లోనూ ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు అని అంటారు. ఏటా వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం అష్టదళ పాద పద్మారాధన, ప్రతి నెల మొదటి బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం ఉదయం మూలమూర్తికి అభిషేకం, మధ్యాహ్నం ఉద్యానవనంలో ఉత్సవారులకు అభిషేకం, సాయంత్రం వీధోత్సవం, శనివారం పుష్పాంజలి సేవ ఇలా జరుగుతూ ఉంటాయి. కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పద్మ సరోవరం అంటే అమ్మవారు ఉద్భవించిన పుష్కరిణిలో పంచరాత్ర ఆగమ శాస్త్రంగా పంచమీ తీర్థం అంటే చక్రస్నానం నిర్వహిస్తారు. పంచమీ తీర్థం రోజున లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. పుట్టపు రాణి పద్మావతి అమ్మవారికి నిర్వహించే చక్రస్నానానికి తిరుమల నుంచి ముత్తైదువులు సారెను శ్రీవారు పంపించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయంలో నిర్వహిస్తారు.
లోక కళ్యాణార్థం అష్టోత్తర శతనామావళికి 1,00,000 మార్లు స్తుతిస్తూ కుంకుమతో అమ్మవారికి ఆలయ అర్చకులు వేద పండితులు అర్పిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో అలసిన అలవేల మంగమ్మను సేద తీర్చడానికి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు సాయంత్రం ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం సాంప్రదాయం. శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన కలియుగంలో అంతకు మునుపే సుఖమహర్షి అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు యోగముద్రలో ఇక్కడ వెలిసాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వలన కలిగిన పాపాలను పోగొట్టుకోవడానికి కలియుగ ప్రారంభంలో బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు తీర్థయాత్రలు చేస్తూ అలా స్వర్ణముఖి నదీ సమీపంలో మునులు తపస్సు చేసుకుంటున్నా, అంటే నేడు మొండ్లపూడి ప్రాంతంలో వారితో కలిసి తపస్సు చేశారు. ఇది తెలుసుకున్న సుఖమహర్షి లోక కళ్యాణార్థం తిరుసుకపురం అంటే తిరుచానూరులోని శిలారూపంలో కొలువు తీరాలని శ్రీకృష్ణుణ్ణి అభ్యర్థిస్తారు. మహర్షి కోరిక మేరకు బలరామునితో కలిసి యోగముద్రలో శ్రీకృష్ణుడు శిలగా మారి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. తర్వాత సుఖమహర్షి ఆలయాన్ని రాజగోపురాన్ని నిర్మించి ఆ తర్వాత కాలంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దాదాపు 106 ఏళ్ల కిందట మహంతుల కాలంలో శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. 18వ శతాబ్దంలో ముష్కరులు భారతదేశంలోని ఆలయాలను ధ్వంసం చేస్తూ వస్తున్నప్పుడు ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరుమాల్గలై జోలే అనే గ్రామంలో ఉన్న శ్రీ సుందరరాజస్వామి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి ఉత్సవవారులను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి భద్రపరిచారు. తర్వాత కాలంలో మహంతుల పరిపాలనలో కూడా స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి భూదేవి సమేతంగా మూలమూర్తులను ప్రతిష్ఠించి అప్పటి నుంచి ప్రతి ఏటా జ్యేష్ఠమాసం స్వామివారి నక్షత్రం ఉత్తరాభాద్ర ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ సుందరరాజ స్వామివారికి అవతారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రాష్ట్రంలో అరసవల్లి, తిరుచానూరులో మాత్రమే సూర్య దేవాలయాలున్నాయి. తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ప్రతిష్ఠించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. తిరుచానూరులోని సూర్య దేవాలయం అత్యంత పురాతనమైనదిగా, ఈ ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ నిలువెత్తు సూర్యనారాయణ స్వామి మూల విరాట్టు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కనుక ఎంతో విశిష్టకరమైన ఈ కార్తీక పంచమి రోజున తిరుచానూరు పద్మావతి ఆవిర్భవించిన సందర్భంగా ఆ తల్లి యొక్క విశేషాలు తెలుసుకొని ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.